వెల్కమ్ టు వి న్యూస్ తెలంగాణ. ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల పత్రికా సమావేశం. నాంపల్లిలో రాష్ట్ర కార్యాలయంలో నారీ శక్తి వందన్ స్కూటీ ర్యాలీ పోస్టర్ ఆవిష్కరణ. వైఎస్ఆర్సీపీ స్టేట్ ఎస్సీ సెల్ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే టీచర్ సుధాకర్ బాబు ప్రెస్ మీట్. తిరుమల కొండపై అక్రమ వసూలు, ఉద్యోగిపై వేటు వేసిన టీటీడీ. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల పత్రికా సమావేశం. దాని యొక్క ధర ఇది. మరి ఈ కాంట్రాక్టులో స్పష్టంగా ఏమనున్నది, జనరలీ ఏ ప్రభుత్వ కాంట్రాక్ట్ అయినా మనం ఇట్లా రీటైల్ షాప్స్లో కాదు, OEM ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్ లేదా ఆథరైజ్డ్ డీలర్ వాళ్ళ నుంచి కొనుగోలు చేస్తే బల్క్లో 38,310 డివైస్లు కొనుగోలు చేస్తే ధర ఎంత వస్తుందో ఎవరికైనా కూడా సాధారణంగా తెలిసిపోతుంది. సుమారు ఇదే 6,500 6,900. మరి ఈ మార్జిన్ ఏమైంది, ఈ మిగతా గ్యాప్, ఈ 30 కోట్ల రూపాయలు ఏమైనాయి అని మేము అడగడం నేరమా? ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నలు అడగడం తప్ప, విచారణ కోరడం తప్ప? అది అప్రజాస్వామికమా, అది యాంటీ నేషనలా? ముఖ్యమంత్రి గారిని అడిగినా అసెంబ్లీలో నేను బట్టలు కూడా తీసుకొడతాను వారంటారు. పొంగులేటి గారు లాంటి వాళ్ళు నేను బాంబులు పడతాయి చూడండి అని అంటారు. సీతక్క గారేమో ఏకంగా చెప్పుతో కొడతా అని అంటారు. సీతక్క గారు, మీరంటే మాకు గౌరవం ఉన్నది, కానీ మీ భాషలో మేము అలా సమాధానం ఇవ్వలేము. మా విద్య కానివ్వండి, మా సంస్కారం కానివ్వండి, మా పార్టీ పెద్దలు కానివ్వండి, అలాంటి లాంగ్వేజ్ మేము యాక్సెప్ట్ చెయ్యం. సో మేము అనేది ఏంటంటే, విచారణ అడిగితే చెప్పుతో కొడతా అనడం ఏంటిది? విచారణ కోసం అడిగితే మా మీద కేసు వేయడం ఏంటిది? ఇగోండి, మేము ఈ అడిగిన క్వశ్చన్స్ వల్ల వాళ్ళు కేసు వేయడం జరిగింది. నిన్న మీకు అందరికి కూడా వచ్చింది ఆ కాపీ. ఇంకా విచిత్రం ఏంటంటే, విచారణ అడిగినందుకు పెద్దలు కేసీఆర్ గారిని లీగల్ నోటీస్, వారికి లీగల్ నోటీసులు, మేము ట్వీట్లు వేసినందుకు, మేము వీటి మీద ట్వీట్ వేసినందుకు, ఈ ఆధారాలన్నీ బయట పెట్టినందుకు కేసీఆర్ గారు క్షమాపణ చెప్పాలనంట, ఈ అన్ని పోస్టులు డిలీట్ చేయాలనంట. మరి ఈ పోస్టులు మీరేసినందుకు, ఇగోండి ఇది నిన్న వాళ్ళు ఫైల్ చేసిన కేసు. పోలీస్ డిపార్ట్మెంట్ ఇచ్చిన కంప్లైనెంట్ కూడా వారి పేషీలో పనిచేసి ప్రజాభవన్ అక్కడి నుంచి వాళ్ళు కేసు ఫైల్ చేయించారు సీతక్క గారు తరఫు నుంచి. మేము అనేది ఏంటంటే, ఇదే కేసు అదేదో సిబిఐ దగ్గర పెట్టండి. తప్పుంటే సిబిఐ ఇందులో మీరు ఆరోపణ తప్పుంది అని అన్నప్పుడు మేము అప్పుడు సిబిఐ చెప్పేస్తే అప్పుడు క్షమాపణ చెప్తాం కదా, అది తేలుస్తుంది మొత్తం. లేదు నిజంగానే ఇలా తప్పుంటే మన రాష్ట్రానికి ఆ 30 కోట్లు బచాయిస్తుంది కదా. ఇదే 30 కోట్లతోనే అంగన్వాడీ టీచర్లకు వాళ్ళ జీతాలు, లేకపోతే ఇంకేదన్నా వాళ్ళ వెల్ఫేర్ కోసమో, లేదు చాలామంది ఓవర్సీస్ ఫెలోషిప్, SC ST BCలు ఓవర్సీస్ ఫెలోషిప్ మాకు బకాయిలు ఉన్నాయంటే ఇదే 30 కోట్లు వాటికి లాభం అవుతాయి కదా. మీరు మీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కేసు వేసే బదులు ఇదే కేసు సిబిఐకి వేయండి, పూర్తిగా తేటతెల్లమవుతుంది. నాంపల్లిలోని రాష్ట్ర కార్యాలయంలో నారీ శక్తి వందన్ స్కూటీ ర్యాలీ పోస్టర్ ఆవిష్కరణ. నమస్కారం అందరికీ. నారీ శక్తి వందన్ అధినయం ఇదొక విప్లవాత్మకమైన నిర్ణయం. అవకాశంలోనూ ఆకాశంలోనూ అన్నింట్లోనూ ఇప్పుడు చట్టసభల్లో కూడా 33% రిజర్వేషన్ మన మోడీ గారి హయాంలో దశాబ్దాల కళ నెరవేరబోతుంది. ఇలాంటి ఒక చారిత్రాత్మకమైన ఘట్టం మన ముందు ఉంది. ఇలాంటి ఒక మంచి అవకాశానికి రాబోయే రోజుల్లో మహిళలు ముందుకు రావాలి. నిర్ణయాధికారంలో ఎక్కువ మంది మహిళలకు భాగస్వామ్యం, ఆరోగ్యం, విద్య, భద్రతలపై మరింత సునిశ్చిత దృష్టి ఈ యొక్క అంశంలో ఉద్దేశించి మోడీ గారు మనకి ఈ బిల్లును తీసుకురాబోతున్నారు. 18వ లోక్సభల్లో మహిళల సంఖ్య కేవలం 13 నుంచి 15%, రాజ్యసభల్లో కేవలం 17% ఉండేది. ఇప్పుడు పార్లమెంటు మరియు రాష్ట్ర శాసనసభల్లో కలిపి
మహిళా ప్రజాప్రతినిధులు 10% కంటే తక్కువ ఉండేవారు. అతిపెద్ద ప్రజాస్వామ్యం దేశం అయినప్పటికీ రాజకీయాల్లో మహిళలు భాగస్వామ్యం చాలా తక్కువగా ఉండేది. వీటన్నిటిని ఉద్దేశించి మోడీ గారు మనకు ఎన్నో అవకాశాలు మహిళలకు కల్పించడం జరిగింది. వారి అభివృద్ధికి, వారి అభ్యున్నతికి మోడీ గారు మహిళలకు ఎప్పుడు పెద్దపీట వేస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఈ 33% ఉమెన్ రిజర్వేషన్ కూడా గత 2 సంవత్సరాల కింద బిల్లు తీసుకురావడం జరిగింది. ఎన్నో అడ్డంకులు ఎదురైనా కూడా మోడీ గారి హయాంలో ఇది సాధ్యమవుతుంది. మహిళలకు ఇది ఒక గొప్ప అవకాశం, మరియు మన మహిళలకు ఇది ఒక గొప్ప అవకాశంగా భావిస్తున్నాను. ఇప్పుడు మనం 15th రోజు నాడు KMIT కేశవ్ మెమోరియల్ ఇన్స్టిట్యూట్ నుంచి అసెంబ్లీ వరకు ఒక బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నాము. ఈ ప్రోగ్రామ్ని నేషనలిస్ట్ మహిళా ఫోరం మరియు నేషనల్ ఉమెన్ కమిషన్ నుంచి ఈ ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రామ్ను నిర్వహిస్తున్నాము. ఈ యొక్క ప్రోగ్రామ్కి డాక్టర్స్, లాయర్స్ మరియు ప్రతి ఒక్క యువకులు మరియు వివిధ ఆర్గనైజర్స్ సంబంధించిన పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొని ఈ యొక్క ప్రోగ్రామ్ని, ఈ యొక్క బైక్ ర్యాలీని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను. మనం ఈ యొక్క ప్రోగ్రాంలో మోడీకి ఓట్ ఆఫ్ థ్యాంక్స్, ఐ సపోర్ట్ 33% రిజర్వేషన్ బిల్, ఐ సపోర్ట్ మోడీజీ అని ఒక చిన్న స్లోగాన్స్తో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం అయ్యి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. వైఎస్ఆర్సీపీ స్టేట్ ఎస్సీ సెల్ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే టీచా సుధాకర్ బాబు ప్రెస్ మీట్. అవుతున్న సామాన్య ప్రజలకు రక్షణ అందించాల్సిన పోలీసు వ్యవస్థ పూర్తిగా గాడి తప్పి అది ఒక తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమికి జేబులో ఒక ట్రంప్ కార్డు లాగా కూటమి ప్రభుత్వ కక్ష సాధింపు చేయటానికి రెడ్ బుక్లో రాసుకున్న కొన్ని పేర్లను టార్గెట్ చేసి వాళ్ళని వేధించడానికి బాగా ఉపయోగపడుతున్న వ్యవస్థ పోలీసు వ్యవస్థ. భారత ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకమైన మూల స్తంభాలలో ఒకటైన రక్షణ రంగం అంటే ఈ సమాజంలోని అణగారిన వర్గాలకు, బలహీన వర్గాలకు, పేదవాడికి లేదా సంపన్న వర్గంలో వేధింపులకు గురవుతున్నటువంటి వర్గాలకు రక్షణ కవచంగా ఉండాల్సిన పోలీసు వ్యవస్థ అధికార పక్షానికి పూర్తిగా కొమ్ముగాయటం అనేది ఈ రాష్ట్రంలో జరుగుతున్న అత్యంత దురదృష్టకరమైనటువంటి సందర్భం. వ్యవస్థ మొత్తాన్ని కూడా ఇప్పుడు మేము నిందించలేము, కానీ వ్యవస్థకు అధిపతి అయిన డీజీపీ, ఓ జిల్లా యంత్రాంగం మొత్తానికి అధిపతి అయిన కొందరు ఎస్పీలు, ఒక సర్కిల్కు అధిపతి అయిన ఒక సర్కిల్ ఇన్స్పెక్టరు, ఒక హౌస్కు, ఒక పోలీస్ స్టేషన్కు ఎస్ఐగా ఉండే వ్యక్తులు, వీళ్ళు కొందరు పనిగట్టుకొని అధికార పార్టీకి కొమ్ముగాస్తూ పోలీసు జులాన్ని ప్రదర్శిస్తున్నారు. సాధారణంగా పోలీసును చూసి దొంగలు భయపడాలి, పోలీసులను చూసి అక్రమాలు చేసేవాడు భయపడాలి, పోలీసులను చూస్తే హత్యలు చేసేవాడు భయపడాలి, పోలీసులను చూస్తే అక్రమాలకు, అన్యాయాలకు ఎవడైతే పాల్పడుతుంటాడో వాడు పరారైపోతుండాలి. కానీ ఈ రాష్ట్రంలో దురదృష్టకరం, అతి సామాన్యుడు, జగన్మోహన్ రెడ్డి గారి వీరాభిమాని, జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఏమైనా చేయటానికి తెగించినటువంటి కార్యకర్తలను టార్గెట్ చేసి భయభ్రాంతులకు గురి చేసి భావ ప్రకటనా స్వేచ్ఛని హరిస్తూ ఈ భారతదేశ రాజ్యాంగంలో ఏ వ్యక్తికైనా తను అనుకున్న అంశాలను క్రమశిక్షణతో కూడుకున్న భావ ప్రకటనా స్వేచ్ఛ ఉంది.
తిరుమలలో భక్తుల నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్న ఓ ఉద్యోగిపై తిరుమల తిరుపతి దేవస్థానం కఠిన చర్యలు తీసుకుంది. లగేజ్ సెంటర్లో పనిచేస్తున్న నరసింహారెడ్డి అనే అవుట్సోర్సింగ్ సిబ్బంది విధుల నుంచి తొలగించింది. తిరుమలలోని లగేజ్ డిపాజిట్ కేంద్రంలో నరసింహారెడ్డి భక్తుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు టీటీడీ దృష్టికి వచ్చింది. విచారణ జరిపిన అధికారులు ఆరోపణలు నిజమని తేలడంతో అతన్ని వెంటనే ఉద్యోగం నుంచి తొలగించారు. వాస్తవానికి టీటీడీ భక్తులకు లగేజ్ డిపాజిట్ సేవలను పూర్తిగా ఉచితంగా అందిస్తుంది. ఈ సేవలను ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని టీటీడీ యాజమాన్యం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా సిబ్బంది డబ్బులు డిమాండ్ చేస్తే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని భక్తులను కోరింది. అలాంటి ఘటనలు ఎదురైతే టీటీడీ విజిలెన్స్ కంట్రోల్ నెంబర్ 9866898630కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని సూచించింది. భక్తులకు అందించే ఉచిత సేవలో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని టీటీడీ హెచ్చరించింది. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆయన కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో స్టాండప్ కమెడియన్ కట్టికల అనుదీప్ పై జనసేన పార్టీ నేతలు మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. జనసేన పార్టీ మల్కాజిగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ దామరోజు వెంకటాచారి, పార్టీ స్పోక్ పర్సన్ కాజా సుజాత ఆధ్వర్యంలో స్థానిక జనసేన నాయకులు, జనసేన వీర మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాజా సుజాత మాట్లాడుతూ ప్రజాస్వామ్యం విమర్శలు సహజమే అయినప్పటికీ వ్యక్తిగతంగా దూషించడం, కుటుంబ సభ్యులపై అసభ్యకర వ్యాఖ్యలు చేయడం అసహనీయమని పేర్కొన్నారు. కటికల అనుదీప్ చేసిన వ్యాఖ్యలు సమాజంలో ఉద్రిక్తత దాల్చేసే అవకాశం ఉందని అతనిపై కఠిన చర్య తీసుకోవాలని పోలీసులను కోరారు. పవన్ కళ్యాణ్ ప్రజల కోసం పనిచేస్తున్న నాయకుడని, ఆయనపై మరియు ఆయన కుటుంబంపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తీవ్రంగా ఖండించాల్సిన విషయమని తెలిపారు. భవిష్యత్తులో ఎవరు ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మల్కాజిగిరి పోలీస్ స్టేషన్లో అనుదీప్ గాడిద మీద మేము కంప్లైంట్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ అంటే ఒక హై లెవెల్లో అయ్యేటట్టు, వాళ్ళు హైప్ అయిపోయేటట్టుగా పవన్ కళ్యాణ్ దృష్టిలో పెట్టుకొని పవన్ కళ్యాణ్ తిడితే నేను హైట్ అవుతా, నేను హై లెవెల్లో ఉండిపోతా అనే వ్యాఖ్యలు ప్రతి ఒక్కరికి ఇది హెచ్చరికగా, పవన్ కళ్యాణ్ కార్యకర్తలుగా హెచ్చరికగా చెప్తున్నాము. ఎవరైనా ఈసారి ఆయన మీద అనుచిత వ్యాఖ్యలు చేశారో వాళ్ళకి ఇంట్లోకి వచ్చి బట్టలిప్పి కొడదామని ఈ సభముఖంగా నేను తెలియజేస్తున్నాను. స్టాండప్ కమెడియన్ ఈ మధ్య చేసిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పవన్ కళ్యాణ్ గారి మీద, అలాగే వారి కుటుంబ సభ్యులైన నిహారిక గారి మీద, వారి కుటుంబంలోని ఆడవాళ్ళ గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ మధ్య ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఎవరైనా కొంచెం హైలైట్ అవ్వాలంటే, వాళ్ళు వైరల్ అవ్వాలంటే ప్రముఖ వ్యక్తుల్ని, వాళ్ళ కుటుంబ వ్యక్తుల్ని నీచంగా మాట్లాడడం, బూతులు తిట్టడం, అలాగే అనుచిత వ్యాఖ్యలు చేయడం, వారి పర్సనల్ లైఫ్ గురించి కామెంట్ చేసి ఓవర్ నైట్ స్టార్స్ అయిపోవాలని, ఓవర్ నైట్ వాళ్ళు ఫేమస్ అయిపోవాలని ఇదొక దారి ఎంచుకున్నారు. షార్ట్ కట్లు ఎప్పుడు కూడా షాకే కొడతాయండి. ఎందుకంటే తప్పు కదా, భారత ప్రభుత్వం మనకి రాజ్యాంగం మాట్లాడే స్వేచ్ఛనిచ్చింది. కానీ ఎక్కడి వరకు ఇచ్చింది ఆ స్వేచ్ఛ? ఆ వ్యక్తిగత స్వేచ్ఛని, ఇతరుల వ్యక్తిగతాన్ని బయటకు రోడ్డు మీదకు లాక్కూడదు, వారి పరువుకి నష్టం కలిగించకూడదు. కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితాన్ని ప్రస్తావిస్తూ మీరు కామెడీ షోలు చేయడం ఎంతవరకు కరెక్టు? ఇటువంటి తప్పులు ముందు కంటిన్యూ అవ్వకుండా మేము ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. డిఫెమేషన్, అలాగే మోడెస్టీ ఆఫ్ ఉమెన్, వైలేషన్ ఆఫ్ మోడెస్టీ ఆఫ్ ఉమెన్, సో ఈ పలు రకాల సెక్షన్ల కింద మేము కేసు నమోదు చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు విడాకులు అయినాయి, అది చట్టబద్ధంగా విడాకులు అయినాయి. వారు వ్యక్తిగత జీవితాలు గడుపుతున్న వారి భార్యల గురించి వీళ్ళు కామెడీ చేస్తారా? వేరే వాళ్ళు ఇంట్లో ఆడవాళ్ళు అంటే మీకు అంత చులకన అయిపోయిందా? మీకు ఎవరిచ్చారు ఆ రైట్? వేరే రేణు దేశాయ్ గారు కానీ, అంతకుముందు ఇంకొక మహిళ కానీ, వాళ్ళ గురించి మాట్లాడే హక్కు మీకు ఎవరిచ్చారు? భారత రాజ్యాంగం అటువంటి హక్కులు ఇవ్వలేదు కదండి. చట్టబద్ధంగా జరిగిన వాటిని గురించి మాట్లాడడానికి మీరు ఎవరు? కామెడీ చేస్తారా? మీరు రామ్ చరణ్ గారి గురించి కామెడీ చేస్తారా? ఉపాసన గారి గురించి కామెడీ చేస్తారా? నిహారిక గారు ఒక లేడీ తన సొంత కాళ్ళ మీద నిలబడుతూ ఈరోజు ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటున్నారు. ఆవిడ ఒక ప్రొడ్యూసర్గా మీరు సిగ్గు తెచ్చుకోండి. ఒక ఆడవాడిని చూసి అంత పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటుంటే మీరు వాళ్ళ మీద జోకులు వేసి మీరు బతుకుదెరువు కోసమా ఇది? ఏమనుకోవాలి అంటే మీ బతుకుదెరువు కోసమో, మీ ఇంటి వాళ్ళని బతికించడం కోసమో, బతుకుదెరువు కోసమో వేరే ఇంట్లో వాళ్ళని, మహిళల్ని రోడ్డు మీదకు లాగడం ఎంతవరకు కరెక్టు? అనుదీప్ గారిని నేను ప్రెస్ సాక్షిగా ఇప్పుడు అడుగుతున్నాను. వేరే వాళ్ళ మహిళల గురించి మాట్లాడి మీరు సంపాదించుకొని మీ ఇంట్లో ఆడవాళ్ళకి భోజనం పెడతారా? ఇది ఎంతవరకు కరెక్టు? మీరు ఆలోచించుకోండి, మీరు సమాధానం చెప్పండి.
సో ఇటువంటివి మళ్ళీ మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉండడం కోసం మేము చర్యలు తీసుకోవాల్సిందిగా ఈరోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మాకు స్టేషన్లో సార్ హామీ ఇవ్వడం జరిగింది, ఖచ్చితంగా వారి మీద చర్యలు తీసుకుంటామని చెప్పి. సో మేము అందరం దానికోసం వెయిట్ చేస్తున్నామండి. గాయని మంగ్లీ సోషల్ మీడియాలో తన జీవితానికి శాపంగా మారుతుందని ఎప్పుడు ఊహించలేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నిజాలు తెలుసుకోకుండా తనను నిందించడం సరికాదని ఆమె కంటతడి పెట్టారు. తనపై వస్తున్న ఆరోపణలతో ఆమె మానసికంగా కుంగిపోయినట్టు తెలుస్తుంది. ఈ సంఘటన ఆమె అభిమానులను కలిసివేసింది. యాంకర్ పట్ 7 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ స్వర్గీయ దుద్దిల శ్రీపాదరావు 27వ వర్ధంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ రామగుండం కార్పొరేషన్ అధ్యక్షులు మొంతాల రాజేష్ ఆధ్వర్యంలో సోమవారం గోదావరికని బస్టాండ్ సమీపంలో శ్రీపాదరావు వెళ్దామని ఒక మీడియాలో చెప్పింది ఆల్రెడీ. కాబట్టి అలాంటి వ్యక్తులకు కొంచెము మూమెంట్ ఇవ్వకండి అని కోరుతున్నాం. మళ్ళీ మీరు బాధపడద్దు, మీడియా కూడా 100% మీకు సపోర్ట్ చేస్తుంది. అదే ఈ విషయంలో మీరు కొంత క్లారిటీ ఇవ్వాలన్న ఉద్దేశం అండి. సో మీ అభిమానులకు పోలీస్ డిపార్ట్మెంట్కి మీరు రిక్వెస్ట్ చేసి నేను మీడియా మిత్రులకు నేను ఒకటే కోరుకుంటున్నా, దయచేసి ముందు వెనక వెరిఫికేషన్ చేసుకొని పోలీస్ వాళ్ళని అందరినీ కూడా అడిగి దయచేసి నేను సోషల్ మీడియా నుంచి వచ్చా. నేను సోషల్ మీడియానే నాదే నాకు శాపంగా మారుతుందని నేను ఏ రోజు కూడా అనుకోలేదు. నేను ఒక ఆడపిల్లని దయచేసి చెప్తున్నా, ఇందులో నా ఇన్వాల్వ్మెంట్ ఉంటే మళ్ళీ చెప్తున్నా, మీరు ఏం చేసినా నేను పడ్డానికి సిద్ధం, నేను ఎక్కడికైనా వస్తాను. కానీ అనవసరంగా నన్ను దయచేసి బ్లేమ్ చేయకండి ముందు వెనక తెలుసుకోకుండా. ఇందులో నా ఇన్వాల్వ్మెంట్ 1% కాదు కదా, 0% కూడా లేదు. ఆయన జస్ట్ ఫేమస్ అవ్వడం కోసమే నాతో మాట్లాడాడు కూడా, నువ్వు వస్తేనే నేను మాట్లాడతాను అని చెప్పి. ప్రతి ఒక్కరిని కూడా ఆయన అట్లనే అప్రోచ్ అవుతున్నారు. సెలబ్రిటీస్ని నేను కనుక్కున్నాను కూడా, ప్రతి ఒక్క సెలబ్రిటీ ఇదే చెప్తున్నారు. రిటర్న్ డబ్బులు ఇచ్చి మరీ ఇంటర్వ్యూ చేయించుకుంటాడట ఆయన. అంత పిచ్చి ఉంది ఆయనకి. ఆయన ముందు వీడియోలు వినండి. అండ్ ఈ కేసు సిఐడిలో ఆల్రెడీ నడుస్తుంది, 1 year నుంచి నడుస్తుంది. 3 years నుంచి వాళ్ళు ఈ దందా నడిపిస్తున్నారంట. వాళ్ళందరూ కూడా బాలాజీ నాయక్, మధు నాయక్, ఇంకెవరెవరో హేమకాంత్ రెడ్డి, ఇంకోరు ఎవరెవరో ఉన్నారు. వాళ్ళంతా గొలుసు కట్టులా ఉన్నారు వాళ్ళు. నాకు అసలు తెలీదు. అన్యం పుణ్యం ఎరగని మమ్మల్ని, నన్ను, నా ఫ్యామిలీని దయచేసి రోడ్డుకి ఇచ్చి మీడియా మిత్రులారా నేను మళ్ళీ చెప్తున్నా, న్యాయం ఎవరి వైపు ఉంటే వాళ్ళ వైపు ఉండండి. దయచేసి మీడియా అంటేనే నాకు చాలా గౌరవం, నిఖార్సైన మీడియా. దయచేసి చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, వాస్తవాలు చెప్పండి, అవాస్తవాలు వద్దు. సడన్గా ఇట్లా ఏం తెలియకుండా ఎవరో వచ్చి నా మీద ఎలిగేషన్స్ వేస్తే దయచేసి మీరు పెట్టుకోకండి. ఎందుకంటే నేను ఒక ఆడబిడ్డని, గిరిజన ఆడబిడ్డని. ఎవరెవరో పడనోళ్ళు మా ప్రోగ్రామ్కి రాలేదు, అంత బలుప, అంత ఓవర్ యాక్షనా, ఏమేమో ఉంటాయి. వాళ్ళు వచ్చి పడదు అని చెప్పి ఏదేదో మాట్లాడుతుంటారు. మీరు అట్లా పెట్టుకోవడం చాలా తప్పు. దయచేసి మీడియా మిత్రులు, నా ఫ్యామిలీ లాంటి వాళ్ళు, నా ఫ్యామిలీ మీడియా అంటేనే నా ఫ్యామిలీ, నేను కూడా ఒక జర్నలిస్ట్గానే వచ్చాను. కానీ ఎవరిని ఏ మాట అనకుండా నా కష్టాన్ని నేను నమ్ముకొని, నా పాటను నేను నమ్ముకొని ముందుకెళ్తున్నాను. నా మీద పార్టీ ముద్రలు వేసినా కూడా నేను వద్దు ఈ పార్టీ అని చెప్పి అప్పుడెప్పుడో ముందుసారి సిచ్యువేషన్ని బట్టి వెళ్ళి పాటలు పాడిన. పార్టీ ముద్రలు వేస్తే 2023, 2024 ఎలక్షన్ మూమెంట్లో అసలు నేను ఎక్కడ కూడా కనిపించలేదు, ఎవరికి పాటలు కూడా పాడలేదు. అవునా కాదా? మీరు సెర్చ్ చేయండి. మళ్ళీ చెప్తున్నా, నాకు వద్దు, నా పాట ముఖ్యం. నాకు వద్దు ఈ పార్టీలు, పార్టీ జెండాలు, ఈ సుబ్బు లాంటి ఫేక్ ఎలిగేషన్స్ వద్దు నాకు ఇవన్నీ. నేను ఎందుకు ఇన్వాల్వ్ అవుతాను చెప్పండి. దయచేసి చెప్తున్నా, నాకున్న క్రెడిబిలిటీతోనే ఇంతవరకు నేను వచ్చిన, ఆ క్రెడిబిలిటీతోనే ఇక్కడ దాకా కూడా నేను వచ్చిన. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ స్వర్గీయ దుద్దిల శ్రీపాదరావు 27వ వర్ధంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ రామగుండం కార్పొరేషన్ అధ్యక్షులు మొంతాల రాజేష్ ఆధ్వర్యంలో సోమవారం గోదావరికని బస్టాండ్ సమీపంలో శ్రీపాదరావు విగ్రహం వద్ద నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ హాజరై రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ పాతపల్లి ఎల్లేతో కలిసి శ్రీపాదరావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, మేయర్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు స్వరూప శ్రీనివాస్, వేగలపు రామాదేవి శ్రీనివాస్, కంకణాల మౌనికరాజు, గట్ల రమేష్, యుగేందర్, ధూళికట్ట సతీష్, సాంబమూర్తి, చంద్రాల నాగరాజు, నాయకులు కలవలింగస్వామి, ఉల్లంగుల రమేష్, అల్లి శంకర్, కోవు శంకర్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం అధికారికంగా శ్రీపాదరావు గారు చేసిన సేవలు గుర్తిస్తూ అధికారికంగా నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాన్ని మనం అందరం కూడా రామగుండం నియోజకవర్గంలో బ్రహ్మాండంగా చేస్తున్నాం. వారు అనేక సర్పంచ్గా, అనేక పదవులతో పాటు స్పీకర్గా తుదిశ్వాస వరకు ప్రజల కొరకు పోరాటం చేశారు. అనేక సంస్థలు తీసుకురావాలి. ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి. వెనుకబడిన ప్రాంతం అద్భుతమైన అభివృద్ధిలోకి రావాలని, యువతరం ముందుకు రావాలని కోరుకుంటున్నారు. మరి వారి ఆశయాలను కొనసాగించడానికి వారి తల్లిదండ్రులు శ్రీధర్ బాబు గారు, వారి కుటుంబం నిరంతరం ప్రజాసేవలు ముందుకెళ్తా ఉన్నారు. మరి వారి నాయకత్వంలో మేము అందరం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో
అద్భుతమైన పరిపాలన కొనసాగింది. ఈరోజు ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా సహచార మంత్రులందరూ కలుపుకొని పెద్దపల్లి జిల్లాను నంబర్ 1 జిల్లాగా చేసే దిశగా ఒక ఐకాన్ పెద్దపల్లి జిల్లాగా, ఒక రేసింగ్ తెలంగాణలో పెద్దపల్లి నంబర్ 1 రేసింగ్ జిల్లాగా, అది దాంట్లో భాగంగా రామగుండం మంత్రితో పాటు అనేక ప్రాంతాలను అభివృద్ధి చేసి ఈ ప్రాంతంలో యువ యువకులకు ఉద్యోగ అవకాశాలు, భవిష్యత్తు బంగారు భవిష్యత్తు విధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నగరాల ఊర్లకు అద్భుతమైన రాబోయే 50 సంవత్సరాల వరకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తూ ఉన్నాం. వారి ఆశయాలను కొనసాగిస్తూ నిరంతరం ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఇక ముందు కూడా ఇంకా అద్భుతంగా చేస్తాం. దాంతోపాటు మా బొంతల రాయేష్ అన్నదాన కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆయన లీడర్గా మరి ప్రెసిడెంట్గా చేస్తున్నందుకు వారికి కూడా కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా మా సోదరుడు బొంతల రాయేష్ గారికి ప్రత్యేక శుభాకాంక్షలు. శ్రీపాదరావు గారు ఒక మారుమూల గ్రామంలో జన్మించి ఒక సర్పంచ్ స్థాయి నుంచి రాష్ట్ర అత్యున్నత స్పీకర్ పదవి దాకా ఎదిగి మంతని మారుమూల ప్రాంతాన్ని తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి కూడా తెలియజేసే విధంగా గొప్ప పనులు చేసి ఆ ప్రాంతాన్ని అంతా అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేసిన శ్రీపాదరావు గారు ఎక్కడ ఉన్నా కూడా వారి ఆశీస్సులు ఈ ప్రాంత ప్రజలందరి మీద ఉంటాయని, వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ముందుకు వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటాం. ధన్యవాదాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల పత్రికా సమావేశం. నాంపల్లిలో రాష్ట్ర కార్యాలయంలో నారీ శక్తి వందన్ స్కూటీ ర్యాలీ పోస్టర్ ఆవిష్కరణ. వైఎస్ఆర్సీపీ స్టేట్ ఎస్సీ సెల్ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే టీచా సుధాకర్ బాబు ప్రెస్ మీట్. తిరుమల కొండపై అక్రమ వసూలు, ఉద్యోగిపై వేటు వేసిన టీటీడీ. ఈ రోజు బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.